టీవీ3 న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో విద్యార్థులకు మోదీ కీలక సూచనలు. భవిష్యత్పై ఆందోళన చెందకుండా ముందుకు సాగాలన్న మోదీ, విద్యార్థుల దేశాభివృద్ధికి నైపుణ్యాలు ఉపయోగించాలన్న ప్రధాని. ఐఐటి ఢిల్లీలో పరం ప్రజ్ఞ సూపర్ కంప్యూటర్ ప్రారంభం. విజయ డైరీపై చంద్రబాబు లోకేష్ కుట్రలు చేస్తున్నారన్న పేరుని, హెరిటేజ్ కోసం విజయ డైరీని దెబ్బతీస్తున్నారన్న పేరు నాని. ఐసీలో చలసాని ఆంజనేయులను బెదిరించారన్న ఆరోపణ. విజయ డైరీ వ్యవహారంలో నిజాలు బయటపెట్టాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల దోపిడీ, కాంట్రాక్టులు, భూముల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సవిత హెచ్చరిక. సొంత రాజకీయాల కోసం కార్యకర్తలు బలి, జగన్ బ్యాచ్ మాటలు విని రెచ్చిపోవద్దని సూచన. కార్యకర్తల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్న మంత్రి. ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో విద్యార్థులకు మోదీ కీలక సూచనలు. భవిష్యత్పై ఆందోళన చెందకుండా ముందుకు సాగాలన్న మోదీ, విద్యార్థుల దేశాభివృద్ధికి నైపుణ్యాలు ఉపయోగించాలన్న ప్రధాని. ఐఐటి ఢిల్లీలో పరం ప్రజ్ఞ సూపర్ కంప్యూటర్ ప్రారంభం. విజయ డైరీపై చంద్రబాబు లోకేష్ కుట్రలు చేస్తున్నారన్న పేరుని, హెరిటేజ్ కోసం విజయ డైరీని దెబ్బతీస్తున్నారన్న పేరు నాని. ఐసీలో చలసాని ఆంజనేయులను బెదిరించారన్న ఆరోపణ. విజయ డైరీ వ్యవహారంలో నిజాలు బయటపెట్టాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల దోపిడీ, కాంట్రాక్టులు, భూముల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సవిత హెచ్చరిక. సొంత రాజకీయాల కోసం కార్యకర్తలు బలి, జగన్ బ్యాచ్ మాటలు విని రెచ్చిపోవద్దని సూచన. కార్యకర్తల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్న మంత్రి. విజయ డైరీని దెబ్బతీసి హెరిటేజ్ వ్యాపారాన్ని పెంచుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. లోకేష్ ధనదాహంతో విజయ డైరీని కబలించేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ సంస్థ ప్రయోజనాల కోసం ఎవరిని వదిలిపెట్టడం లేదని విమర్శించారు. విజయ డైరీ మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులను ఐసీయూలోనే బెదిరించి రాజీనామా చేయించారని ఆరోపించారు. ఆయన రాజీనామా చేయకపోతే కుమారుడిని అరెస్ట్ చేస్తామని బెదిరించారని ఆరోపణలు చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో సొంత ఆస్తులను పెంచుకునేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను బలహీనపరిచి ప్రైవేట్ వ్యాపారాలకు ప్రయోజనం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి పొలదోసిన దగ్గర నుంచి కూడా ఈ డైరీస్ ఏర్పాటు 1995లో హెరిటేజ్ డైరీని ఓపెన్ చేయటం, అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సహకార పాల ఉత్పత్తి సంఘాలని అన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తూ వస్తున్న పరిస్థితులు. చంద్రబాబు గ్రహణానికి, చంద్రబాబు దాడికి, చంద్రబాబు కుట్రలకి ఎదురొడ్డి నిలిచి 3 డైరీలు నిలబడినాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4-5 ఉన్నాయి. ఈ 4-5లో చిత్తూరు డైరీని అయితే సర్వనాశనం చేసిన పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది రైతుల సంఘాన్ని. కానీ ఈ తట్టుకుని విశాఖ డైరీ, విజయ డైరీ, సంగం డైరీ, ఇంకేదో రాయలసీమలో 1-6 డైరీలు మిగిలినాయి. అనంతపురంలోనో లేకపోతే కర్నూలులోనో మిగిలినట్టున్నాయి. ఈ డైరీలన్నీ కూడా ఒక్కొక్కటి నాశనం చేసుకుంటూ వచ్చేస్తున్నారు, కబలించుకుంటూ వస్తున్నారు. ఇవాళ విజయ డైరీ అనేది మండవ జానకి రామయ్య గారు ఎక్కిన కాడి నుంచి, అప్పుడు చాలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మండవ జానకి రామయ్య గారు ఉండేవాడు. తెలుగుదేశం పార్టీ స్థాపన దగ్గర నుంచి ఆయన ఎన్టీ రామారావు గారికి కుడిభుజంగా పనిచేశాడు మండవ జానకి రామయ్య గారు. ఆయన రామారావు గారికి ఆప్తుడిగా ఉండేవాడు. చంద్రబాబు ఎక్కిన దగ్గర నుంచి నీకు దిగిపో అని చెప్పంటే ఆయన తిరగబడ్డాడు. విజయ డైరీని తిరగబడటమే కాకుండా చంద్రబాబు ఒత్తిడికి ఎక్కడా లొంగకుండా విజయ డైరీని బతికిస్తూ వచ్చాడు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం క్షీణించింది. తర్వాత మెల్లగా చలసాని ఆంజనేయులు గారు వచ్చాడు. చలసాని ఆంజనేయులు గారు వస్తే
ఆ చంద్రబాబు అనుకున్నాడు మన కార్యకర్త కదా, రైతు సంఘం టీడీపీకి రైతు సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు, యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో బాగా జెండా మోస్తున్నాడు కదా, మనం చెప్పింది ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెడతాడు, విజయ డైరీని నాశనం చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాడు. చంద్రబాబు తలిచింది ఒకటి అయితే జరిగింది ఒకటి. మండవ జానకి రామయ్య గారి బాటలోనే చలసాన్య ఆంజనేయులు కూడా కుర్చీలో కూర్చొని దగ్గర నుంచి ఆయన సంస్థ కోసమే ఆలోచన మారిపోయినట్టుగా మనకు కనపడుతుంది. లోపలికి వెళ్ళేప్పుడు ఎట్టాయాలని అక్కడ కుర్చీలో కూర్చున్నాక మాత్రం మండవ జానకి రామయ్య గారు ఎలా అయితే బతికాడో అదే రకంగా సంస్థని బతికిస్తాకే చూశాడు. ఇవాళ విజయ డైరీ 1000 కోట్ల టర్న్ ఓవర్తో, అంటే పాలు ఒకటే కాదు 2.5 లక్షల పాల సేకరణే కాదు, రైతుల నుంచి పాల సేకరణతోనే కాదు, బై ప్రోడక్ట్స్ మీద విపరీతంగా లాభాలు ఆర్జిస్తుంది. ఆ సంస్థ 3 పూల 6 కాయలుగా ఉంది. ఈ హెరిటేజ్ కోసం ఎవరిని వదలన పరిస్థితి, వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం కోసం, సంపద సృష్టి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గతంలో ఇట్టాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి సంగం డైరీని కూడా లోపరుచుకుంటాకి శత విధాల ప్రయత్నం చేశాడు. దూడిపాళి నరేంద్రకి మంత్రి పదవి ఎరేసాడు, లొంగకపోతే మంత్రి పదవి నీకు కావాలంటే నువ్వు సంగం డైరీని వదిలేయమన్నాడు. నాకు మంత్రి వద్దు గింతొద్దు, నాకు సంగం డైరీ కాదు చాలే అని చెప్పి దూడిపాళి సంగం డైరీతో సరిపెట్టుకుని దాన్ని సంగం డైరీకి ఆగాడు. సంఘం లేదా విజయ, విశాఖ, ఈ కోస్తాలో ఉన్నటువంటి ఈ 3 సంఘాలు ఇవాళ గట్టిగా వ్యాపారం చేస్తున్నాయి. హెరిటేజీకి ఎక్కడా కూడా సందేవకుండా, హెరిటేజ్ పాలు కానీ, హెరిటేజ్ ఆస్తులు కానీ, హెరిటేజ్ వ్యాపారం కానీ పెరగకుండా ఈ 3 డైరీలు హెరిటేజ్కి అడ్డంకిగా మారినాయి, పెద్ద గోడగా మారినాయి. దానికోసమే ఒక్కొక్క దాన్ని లొంగ తీసుకుంటా అక్కడ అవ్వలేదు, ఇక్కడ మొదలుపెట్టాడు. ఇక్కడ మొదలుపెట్టి చివరికి ఏ స్థితి అంటే అదృష్టవశాత్తు విజయ డైరీ అదృష్టం, ఆర్టీసీ అదృష్టం ఎట్లా వచ్చిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు 2004లో పడిపోవటం, 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారం లేకపోవటం, రాజశేఖర రెడ్డి గారు వచ్చి మండవ జానకి రామయ్య గారు ఆల్మోస్ట్. వైసీపీ కార్యకర్తలకు మంత్రి సవిత కీలక సూచనలు చేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ పెద్దలు తమ పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. మీరు పాము పడవ కింద ఉన్నారని, సొంత రాజకీయాల కోసం, కుర్చీ కోసం సొంత పార్టీ వారిని బలి తీసుకుంటున్నారని సవిత వ్యాఖ్యానించారు. జగన్ బ్యాచ్ మాటలు విని రెచ్చిపోవద్దని వైసీపీ కార్యకర్తలకు సూచించారు. రాజకీయంగా తమ ప్రయోజనాల కోసం నాయకులు కార్యకర్తలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న వారికి రాజకీయ పరిణామాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ అధినాయకత్వం కార్యకర్తల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుందా లేదా అన్నది వారే ప్రశ్నించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఓటేసి మరి సంపూర్ణమైన మెజార్టీతో గెలిపించారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా దౌర్జన్యాలు చేశారో, కుర్చీ కోసం మరి సొంత బాబాయినే రపరప నరకటం చూసాం. ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా, మరి చంద్రయ్య కావచ్చు, డాక్టర్ సుధాకర్ కావచ్చు, వాళ్ళ సొంత ఎమ్మెల్సీ మరి ఒక దళిత బిడ్డని డోర్ డెలివరీ చేయడం కూడా మనం చూసాం. మరి అధికారం పోయింది, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటే, మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల్ పార్టీ అధినేత, క్రిమినల్ పార్టీకి కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డల్ పార్టీ అనే విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి శవయాత్రను, పాదయాత్రను ఎవరైనా పరామర్శించేకెళ్ళినప్పుడు వాళ్ళ సొంత పార్టీ వారి కార్యకర్తలను బలి తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం. నేను వైసీపీ కార్యకర్తలకు నేను తెలియజేసేది ఒకటే, మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు పాము పడగ కింద ఉన్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. వారి సొంత రాజకీయాల కోసం, వారి సొంత కుర్చీ కోసం, వారు సొంత పార్టీ వారినైనా బలి తీసుకుంటున్నారన్న విషయం ఒక్కసారి ఆలోచించండి. గతంలో మనం చూసాం,
ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ఒక్కసారి వైసీపీ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా బడుగు బడిహీన వర్గాలు ప్రజలు మీరు ఆలోచించాలి. నా బడుగు బడిహీన వర్గాలని చెప్పి ఓటేయించుకున్న జగన్మోహన్ రెడ్డి బడుగు బడిహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. మరి బడుగు బడిహీన వర్గాలకు పెద్దపీట వేసింది, హక్కును చేర్చుకుంది. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిష్టాత్మక పథకాలను ప్రధాని అందజేశారు. ఈ సందర్భంగా స్నాతకోత్సవ విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్న సమయంలో భవిష్యత్తు గురించి అధిక ఆందోళన చెందకుండా ప్రస్తుత క్షణాలను పూర్తిగా ఆస్వాదించాలని సూచించారు. విద్యార్థుల ఎదుగుదలలో సహకరించిన ఉపాధ్యాయులు, సిబ్బందిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు. భవిష్యత్తులో పథక విజేతల్లో మరింత మంది బాలికలుండాలని ఆకాంక్షించారు. అనంతరం ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన పరంప్రజ్ఞ సూపర్ కంప్యూటింగ్ సదుపాయాన్ని ప్రధాని అధికారికంగా ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, ఆధునిక కంప్యూటింగ్ రంగాల్లో ఈ సదుపాయం కీలకంగా ఉపయోగపడనుంది. విద్యార్థులు తమ నైపుణ్యాలను దేశ అభివృద్ధికి ఉపయోగించాలని మోదీ సూచించారు. विंड टी पर भी कुछ और पल भी बिताना चाहते होंगे और विंड टी पर जाए तो मुझे भी याद करना. कोई अपने डिपार्टमेंट में एक बार फिर जाना चाहेगा, कोई अपने पसंदीदा अड्डे पर कुछ देर और बैठना चाहेगा. और साथियों, इन भावुक पलों में मैं एक बात आपसे जरूर कहूंगा. जब जब जीवन आपको पीछे मुड़कर देखने का अवसर देगा तो ये कैंपस लाइफ आपके दोस्त, टीचर्स, मेंटर्स और सपोर्ट स्टाफ जो आपका परिवार बन गए, आपके प्रोफेसर्स जिन्होंने आप जैसी प्रतिभाओं को गढ़ने की जिम्मेदारी उठाई, और आपका ये इंस्टी जो धीरे धीरे आपका अपना घर बन गया. आप अपनी हर सक्सेस में इन सबको याद करेंगे. इन सब के लिए थैंकफुल होंगे और इसलिए इन्हें एक एसेट के तौर पर यहां से लेकर के निकलना. भूल मत जाना, छोड़ मत जाना, साथ ले जाना. मेरा सुझाव होगा कि जाते जाते यहां के हर सदस्य मिलकर के जाइए और आप कहीं भी रहें, कोशिश करिएगा ये रिश्ता हमेशा हमेशा ताजा बना रहे. साथियों, आज आप ऐसे समय में इस इंस्टीट्यूट से निकल रहे हैं जब दुनिया बहुत तेजी से बदल रही है. आज दुनिया की स्ट्रेटेजिक इक्वेशन बहुत तेजी से बदल रही है. ग्लोबल पावर बैलेंस भी प्रतिपल बदल रहा है और इसके पीछे सबसे बड़ी फोर्स है टेक्नोलॉजी की स्पीड. आज कोई भी निश्चित रूप से नहीं कह सकता कि अगले 20-30 वर्षों की दुनिया कैसी होगी. लेकिन साथियों, जब जब बदलाव का दौर आता है तब तब चुनौतियां भी आती है और नए अवसर भी पैदा होते हैं. दुनिया बदलेगी, टेक्नोलॉजी भी बदलेगी, इंडस्ट्रीज बदलेगी, प्रोफेशंस भी बदलेंगे, लेकिन
इन सब के बीच मेरी बात याद रखिएगा, जो सीखेगा वो जीतेगा। जो नए चैलेंजेस के नए सॉल्यूशंस खोजने का साहस रखेगा, चैलेंजेस उसके लिए चांसेस बन जाएंगे। और आपने यही तो आईआईटी दिल्ली से सीखा है। आखिर आपकी ये डिग्री क्या कहती है? సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్త నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కమిషనర్ సృజన తెలిపారు. క్యూఆర్ యాక్ట్ పరిధిలో ఆస్తి పన్నుతో పాటు చెత్త పన్ను విధించే అవకాశం ఉండొచ్చని పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసి సమర్థవంతంగా అమలు చేసిన తర్వాత నిబంధనలు పాటించవని వారిపై భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై కూడా కమిషనర్ వివరాలు వెల్లడించారు. వివిధ కార్యాలయాల పనితీరును సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇన్స్పెక్షన్స్ చేయటం, వాళ్ళ హైజీన్ ని బట్టి వాళ్ళకి రేటింగ్ ఇవ్వటము అవి చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో వాళ్ళు పాటించాల్సిన ప్రోటోకాల్స్ ఏమిటి అనేది మేము వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు దట్ ఎప్పుడెప్పుడు లైసెన్స్లు ఇస్తున్నారు, కొత్త వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు, ఎప్పుడు రెన్యూవల్ చేస్తున్నారు, లాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఎప్పటికప్పుడు రియల్ టైంలో వచ్చేటట్టు ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడమని చెప్పింది, ఫుడ్ సేఫ్టీ వాళ్ళతో మాట్లాడమని చెప్పడం జరిగింది. మేము కూడా వీల్ టేక్ ఇట్ అప్ దట్ ద డేటా ఫ్లో ఇస్ సీమ్లెస్ అక్రాస్ ఆల్ ప్లాట్ఫామ్స్ అనేది వీ హ్యావ్ ఆల్సో టేకెన్ దేర్ ఫీడ్బ్యాక్. So good response that we got from all platforms. They are making some changes. We are very glad. మన ఫీడ్బ్యాక్ ని బట్టి వాళ్ళ ప్లాట్ఫామ్ లో కూడా వాళ్ళు లీగల్ టీమ్స్ కూడా చేంజెస్ చేసుకుంటున్నారు. రోజుకో డివిజన్ పేరుతో 51 డివిజన్లలో ఇప్పటి వరకు పర్యటించారని, ప్రజల్ని నేరుగా కలిసి వారి సమస్యల్ని పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆ కార్యక్రమంలో స్వీకరించే విజ్ఞప్తుల రోజువారీ సమీక్ష కోసం ప్రత్యేకంగా డాష్ బోర్డు రూపొందించామన్నారు. ఆ ఊర్లో ఏం సమస్యలు ఉంటాయి, ఎలాంటి ప్లేసెస్ ఉంటాయి, ఎలాంటి మనుషులు ఉంటారు, ఒక్కొక్క లొకేషన్ కి ఎట్లాంటి నీడ్స్ మారుతా ఉంటాయి తెలుసుకుంటే మేము చేసే వర్క్ల్లో, మేము చేసే శాంక్షన్స్లో ఒక డిసిప్లిన్ ఉంటుంది. సో అందులో భాగంగానే ఫస్ట్ ర్యాండమ్గా 2-3 సార్లు తిరిగినా ఒక స్ట్రక్చర్డ్ విజిట్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. బికాజ్ ర్యాండమ్గా వెళ్తే అక్కడ రెసిడెంట్స్కి నేను వచ్చే విషయం తెలియదు, టైంకి తెలియకపోవచ్చు. సో మేము చెప్పాలనుకున్నాము, మీరు మాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు అనే మాట రాకుండా మేము వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి అడిగి తెలుసుకొని లిస్ట్. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం వద్ద హైడ్రా ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత భారీగా తరలివచ్చింది. మొత్తం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడంతో వేలాది మంది అభ్యర్థులు స్టేడియం వద్దకు చేరుకున్నారు. ఇందులో డీఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు 100, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు 50 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. 170 సెకన్లలో 800 మీటర్ల పరుగు, 15 సెకన్లలో 100 మీటర్ల పరుగు, 4 మీటర్ల లాంగ్ జంప్, 7.2 కిలోల షార్ట్ పుట్ లో 6 మీటర్ల దూరం సాధించాల్సి ఉంటుందని నిబంధనలు ప్రకటించారు. ఉద్యోగుల కోసం భారీ సంఖ్యలో యువత రావడంతో స్టేడియం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లు సమాచారం రావడంతో ఆందోళన వ్యక్తమైంది. తమను గౌరవంగా పిలవాల్సిన నిర్వాహకులు చులకనగా మాట్లాడుతున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఐడెంటిఫై చేస్తాము, ఇట్లాగే చేస్తే మర్యాద చెప్తా ఉంటే అర్థం కాలేవా? దానికి ఒక పరిష్కారము, ఒక ఆచరణ సాధ్యమైన పరిష్కారం అనేది ఏదో చూద్దామని చెప్పేసి అంటే ఏముంటుంది? టోకెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు, మిగిలిన వాళ్ళు టోకెన్ లేని వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి. లేదు అంతే అది. మరి ఎంతమంది? 6,000 మంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.
కీలక పదవుల్లో గత ప్రభుత్వ అధికారులు నియమిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కాంట్రాక్టులు, సింగరేణి భూముల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ నియామకాల్లో పారదర్శకత లేదని విమర్శించారు. ప్రజాధనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం తమకు అనుకూలమైన వర్గాలకు ప్రయోజనం కల్పించేలా వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వంతో కాంగ్రెస్ కు లోపాయికారి సంబంధాలున్నాయని ఆరోపించారు. కీలక అంశాలపై ప్రభుత్వం సమగ్ర వివరాలు ప్రజల ముందుంచారని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఒకటొకటిగా ప్రజలకు అర్థమవుతున్నది. యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్కూళ్ళు 20 స్కూళ్ళు ఒకటిగా చేసి ఒకే కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఆంధ్ర గుత్తేదారులకు 20 స్కూళ్లను కలిపి ఒక ప్యాకేజ్గా చేసి 5,000 కోట్ల రూపాయలతో ఇస్తారు. మరి అవే స్కూళ్ళు ఒకటొకటిగా 31% కమిషన్ తీసుకొని 30% కమిషన్ మీద మళ్ళీ తెలంగాణ చిన్న కాంట్రాక్టర్లకు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇస్తున్నారు. దీనికోసమైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఈరోజు మీరు 30% సబ్ కాంట్రాక్ట్ చేయడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉంటే మరి ఇంత ఓవర్ ఎస్టిమేషన్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మరి దేనికోసం ఈరోజు మీరు ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టిస్తూ ఉన్నారో, దేనికోసం ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోని మీ కాడ పెట్టుకున్నారో ఇది స్పష్టమవుతున్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి స్కూళ్ళు ఎవరెవరి గుత్తేదారులకు ఎన్నెన్ని స్కూళ్ళు ఇచ్చారో, మరి వేరే కాంట్రాక్టర్లు 30% డెస్టిక్ చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి రాకుండా మీరు చెప్పిన వాళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నారో, దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు, ఏ రకంగా వీళ్ళు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారో, మరి దీని మీద ఎంక్వైరీ పెట్టించే దమ్ము ధైర్యం మీకు ఉన్నదని అడుగుతా ఉన్నాను. ఈరోజు టోటల్ యంగ్ ఇండియా స్కూళ్ళ పేరు మీద జరుగుతున్న దోపిడీ 1,000 కోట్ల రూపాయల దోపిడీ వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు డిప్యూటీ సీఎం గారు ఈరోజు ప్రభుత్వ ధనంతో అమెరికా టూర్లకు పోతాడు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో ఒకవైపు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నాయి, పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అంశాలను పక్కన పెట్టి ఈరోజు ఆటా కోసమో లేకుంటే అక్కడ పిలిచినటువంటి ఒక ఇన్విటేషన్ కోసమో మీరు అమెరికాకు పోయినటువంటి మీరు మీతో పాటు మీ వెంట వచ్చినటువంటి అధికారులు, ట్రాన్స్పోర్ట్ సీఎండీ మీ వెంట వస్తాడు, సింగరేణి సీఎండీ మీ వెంట వస్తాడు. మరి ఎవరబ్బా సొమ్ము ఇది? ఎవడబ్బా సొమ్ముతోటి మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నారు? వాళ్ళని తీసుకుపోయి ఏం చెప్పదలుచుకున్నారు? దేనికోసం ఈ రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్ర ఖజానా డబ్బులతోటి మీరు విహారయాత్రలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు మీరు అక్కడ పోయింది ఆటా కోసమో విహారయాత్ర కోసమో కాదు, మీరు సంపాదించినటువంటి దొంగ సొమ్మును పంపకాల కోసం పోయిండ్రు, లెక్కలు చూసుకోవడానికి కోసం పోయిండ్రు. అక్కడ హవాలా పేరు మీద డబ్బులు తెప్పించుకొని దాచుకోవడానికి పోయిండ్రు తప్ప ఈ రాష్ట్ర సంక్షేమం కోసమో ఈ రాష్ట్ర ప్రజల కోసమో ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అప్పుల అంశంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రం తక్కువ అప్పులు చేసిందని చెప్పిన విషయాలను ప్రస్తావించారు. అప్పులు అంటూ శ్రీలంక, వెనిజులా, కొలంబియా దేశాలతో పోలుస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా ప్రచారం చేశారని విమర్శించారు. అప్పట్లో రాష్ట్ర అప్పులపై 15 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అంటూ బూటకపు మాటలు చెప్పారని ఆరోపించారు. తమకు అనుకూలంగా లేకపోతే బూటకమని చెప్పడం, అనుకూలంగా ఉంటే అదే అంశాన్ని ఉపయోగించుకోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు. అప్పుల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్ను పరిశీలించాలని బుగ్గన సూచించారు. అందులో వాస్తవాలు ఏమున్నాయో ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. అప్పుల విషయంలో గతంలో చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం చెప్తున్న వివరాలకు మధ్య తేడాలను ప్రభుత్వం వివరించాలని కోరారు. పర్మనెంట్గా పబ్లిక్ లైఫ్ నుంచి అదర్ థింగ్స్ నుంచి డిస్క్వాలిఫై చేస్తారు నాకు తెలుసు. పోనీ ఆ అప్పు కూడా ఎందుకు మీరు అట్లా అంటున్నారని చూద్దాం ఒకసారి. త్వరగా చూస్తే ఏమంటే ఫస్ట్ మీరేమన్నారు, మొదటి నుంచి
విపరీతమైన అప్పు 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 అన్నారు కదా. ఇప్పుడు మీరిచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం, మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారము, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ ఇచ్చిన లెక్కల ప్రకారం, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చిన లెక్కల ప్రకారం ఎంత ఉంది రాష్ట్ర అప్పు? ఎంత? 2024కు రాష్ట్ర అప్పు ఎంత అంటే, డైరెక్ట్గా రాష్ట్రం చేసిన అప్పు 4,91,000 చిల్లర. నేను రౌండ్ ఆఫ్ చేసి చెప్తాను. 4,92,000 కోట్లు అండి. 4,92,000 కోట్లు. గ్యారెంటీలు ఇచ్చిన అప్పులు వచ్చేసి 1,55,000 కోట్లు. రౌండ్ ఆఫ్ ఫిగర్ 1,55,000 కోట్లు. రెండు కలిపితే 6,47,000 కోట్లు. 6,47,000 కోట్లు. ఒకవేళ కరెంటు డిపార్ట్మెంట్కు సంబంధించిన కూడా కలుపుకుంటే, కరెంటు డిపార్ట్మెంట్ వాస్తవానికి 2014-19లో వాళ్ళు చేసిన అప్పు మేము దిద్దినాం కొద్దిగా. అది కలిపితే కూడా ఎంత వస్తుందంటే 7,22,000 కోట్లు. రౌండ్ ఆఫ్ ఫిగర్ సగటుగా 7,22,000 కోట్లు. అంటే మేము దిగిపోయే నాటికి 7,22,000 కోట్లు అండి. 7,22,000 కోట్లలో మీరు చేసిన అప్పు ఎంత అంటే, మీరు చేసిన అప్పు అనుకోండి, మీకు ఆనవాయితీగా వచ్చినది అనుకోండి, ఎంత? 3,90,000 కోట్లు. అంటే మా హయాంలో చేసిన అప్పు 3,31,000 చిలుకు కోట్లు. 3,30,000 కోట్లు, 31,000 కోట్లు. దాన్ని అప్పు 5, 6, 7, 10, 12 బీజేపీ ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ స్వాతంత్ర పోరాటంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎలాంటి పాత్ర పోషించలేదని ఆరోపించారు. స్వాతంత్ర ఉద్యమంలో వారు చేసిన సేవ ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ కు చెందిన ఎవరైనా స్వాతంత్ర పోరాటంలో జైలుకు వెళ్లారా అని నిలదీశారు. బీజేపీ కార్యకర్త ఎవరైనా స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు వెళ్లారని ప్రశ్నించారు. ఎవరైనా వెళ్లి ఉంటే వారు మొదట కాంగ్రెస్ లో ఉండి ఆ తర్వాత బీజేపీ వైపు మళ్లిన వారై ఉంటారని ఖర్గే వ్యాఖ్యానించారు. అసలైన బీజేపీ సభ్యులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదని ఆరోపించారు. అయినప్పటికీ దేశభక్తి గురించి కాంగ్రెస్ కు బోధిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నిజమైన దేశభక్తి ప్రతిబింబించే పార్టీ అని ఖర్గే అన్నారు. దేశభక్తి విషయంలో కాంగ్రెస్ ఎవరికీ భయపడదని స్పష్టం చేశారు. और हमको हमेशा सिखाते हैं देशभक्ति. अरे देशभक्त तो असल हम हैं, तुम सब भगोड़े हैं. और तुम तो ब्रिटिशों को शरण गए, उसके चरणों में बैठे और हमको सिखाते हो. इसीलिए कांग्रेस की फौज जो है, कांग्रेस के नेता लोग, कांग्रेस के कार्यकर्ता किसी से भी डरने वाले नहीं है और उनको कोई डरा भी नहीं सकता. हम हमारे संविधान को बचाने के लिए थे. हम जो काम कर रहे देश के हित में कर रहे हैं, लोकतंत्र को बचाने के लिए कर रहे हैं, दलितों की हिफाजत के लिए, महिलाओं की हिफाजत के लिए, विद्यार्थियों की सुरक्षा के लिए हम काम कर रहे हैं. और नौजवान लोग जो आज हमारे साथ जुड़ रहे हैं, वो देश की रक्षा करने के लिए जुड़ रहे हैं. उनका हम स्वागत करते हैं. राहुल गांधी जी कन्याकुमारी से लेकर कश्मीर तक पैदल चले. किनके लिए? इस देश के संविधान को बचाने के लिए. उन्होंने युवाओं के लिए बहुत कुछ काम किया, कर रहे हैं. लेकिन मेरे को ऐसा कोई नेता बताओ बीजेपी में जो नरेंद्र मोदी हो, शाह हो और उनके कोई चेले हो. कोई ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో విద్యార్థులకు మోదీ కీలక సూచనలు. భవిష్యత్పై ఆందోళన చెందకుండా ముందుకు సాగాలన్న మోదీ, విద్యార్థుల దేశాభివృద్ధికి నైపుణ్యాలు ఉపయోగించాలన్న ప్రధాని. ఐఐటి ఢిల్లీలో పరం ప్రజ్ఞ సూపర్ కంప్యూటర్ ప్రారంభం.
విజయ డైరీపై చంద్రబాబు లోకేష్ కుట్రలు చేస్తున్నారన్న పేరుని, హెరిటేజ్ కోసం విజయ డైరీని దెబ్బతీస్తున్నారన్న పేరు నాని, ఐసీలో చలసాని ఆంజనేయులను బెదిరించారన్న ఆరోపణ, విజయ డైరీ వ్యవహారంలో నిజాలు బయటపెట్టాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. కాంగ్రెస్ హయాంలో 1000 కోట్ల దోపిడీ, కాంట్రాక్టులు, భూముల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సవిత హెచ్చరిక. సొంత రాజకీయాల కోసం కార్యకర్తలు బలి, జగన్ బ్యాచ్ మాటలు విని రెచ్చిపోవద్దని సూచన. కార్యకర్తల భవిష్యత్తు గురించి ఆలోచించాలన్న మంత్రి.